అరేంజ్ మ్యారేజెస్ బెటరా? లవ్ మ్యారేజెస్ బెటరా? అంటే నన్ను అడిగితే ఇది బెటర్ కాదండి. నో మ్యారేజ్. ఒక దాంట్లో ప్లస్, ఇంకో దాంట్లో మైనస్. దీంట్లో ప్లస్, దీంట్లో మైనస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్‌లో నీకు అండర్‌స్టాండింగ్ లెవెల్ ఎక్కువుంటుంది. డెప్త్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారంటారు. ఓకే. అరేంజ్ మ్యారేజ్‌లో ఫ్యామిలీ సపోర్ట్, సోషియో ఎకనామిక్ స్టేటస్ సపోర్ట్ కొన్ని ప్లస్ ఉంటాయి. హ్మ్. ఇందులో ప్లస్ ఉన్నాయి, ఇందులో ప్లస్ ఉన్నాయి. కానీ మీరు వాస్తవాన్ని చూస్తే రీసెంట్‌గా నువ్వు లాస్ట్ 10 ఇయర్స్‌లో చూస్తే అంతకుముందు మర్చిపోదాము. హ్మ్. లవ్ మ్యారేజెస్‌లో గూడా బెస్ట్ లవ్ మ్యారేజ్ అనుకున్న దాంట్లో కూడా డివోర్సెస్ గట్టిగా ఎళ్తున్నాయి. అవును. చానా డివోర్సెస్ అయితున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. అలాగే అంటే గాఢంగా ప్రేమించుకున్న కేసెస్ అని చెప్పేది. కపుల్ అంటే ఇలా ఉండాలా, ప్రేమ అంటే ఇలా ఉండాలన్న వాళ్ళు విడిపోతున్నారు. విడిపోతున్నారు. ఇదొక సైడ్. హ్మ్. ఇంకో సైడ్ అరేంజ్ మ్యారేజెస్‌లో గూడా పెద్దలు కుదిరిచ్చింది. 2 జాతకాలు కలిపేసి, ఆస్ట్రోనామికల్‌గా అన్నీ కలిపేసి, ఆస్తులు, అంతస్తులు, అబ్బాయి, అమ్మాయి ఇద్దరు చూడముచ్చటగా ఈడు జోడు కలిసింది. ఆస్తులు 7 తరాలు కలిసాయి. అటు అన్నీ 7 కలిసాయి. తరాలు, 7 ఇటు 7 తరాలు, తరాలు. 3 తరాల ముందు 7 తరాలు అన్నీ కలిసాయి. అయినా గాని విడిపోతున్నారు. Yes. రీజన్ ఏంటి? అలాగే అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ టుగెదర్ ఉన్నాయి కూడా విడిపోతున్నాయి. హ్మ్. మనం దీన్ని తప్పు పట్టలేము, దీన్ని పట్టలేదు. 2 హైబ్రిడ్‌గా. ఒకప్పుడు లవ్ మ్యారేజెస్‌కి రిజెక్షన్ ఎక్కువుండేది పేరెంట్స్‌లో. Correct. ఇప్పుడు చాలా వరకు లవ్ మ్యారేజెస్‌ని పేరెంట్స్ యాక్సెప్ట్ Accept చేసేస్తున్నారు. చేస్తున్నారు. వాళ్ళది కూడా సగం పని ఈజీగా అవుతుందన్నట్టు. హ్మ్. 2 కాంబినేషన్ హైబ్రిడ్ కూడా విడిపోతున్నాయి. Yes. సో ఇక్కడ ఫండమెంటల్‌గా వెళ్తే మనం ఇంతకుముందు వీడియోలో ఒక 5 రీజన్స్ మాట్లాడుకున్నాం. అవును. ఏది ఈ మధ్య డివోర్సెస్ పెరగడానికి. ఆ రీజన్స్ ఎలాగో ఉన్నాయి. దాంతో పాటు సైకలాజికల్‌గా డీప్ డైవ్‌గా చేస్తే రీసెర్చ్ ప్రకారం వెళ్తే చాలా మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి, లవ్ మ్యారేజెస్ కావచ్చు, బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ విడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో వాల్యూ అలైన్మెంట్ అనేది లేదండి. కంపాటబిలిటీ అండ్ వాల్యూ అలైన్మెంట్ 2 లేవు. కంపాటబిలిటీ అంటే అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్య కావచ్చు, భర్త కాదు, ఇద్దరు కూడా ఎదిగిన పెద్దవాళ్ళు కానీ వాళ్ళ మనసులు మాత్రం చిన్నపిల్లలే. Okay. వాళ్ళకి మాయని అంటే కొన్ని అన్మెట్ ఇమోషనల్ నీడ్స్ ఉంటాయి. ఇమోషనల్ ట్రామా ఉంటుంది. ఒక బ్యాగేజ్ని క్యారీ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఒక బ్యాగేజ్ని క్యారీ చేస్తారు. Okay. వాళ్ళు పెళ్లి చేసుకుంది ఖాళీ అడల్ట్స్ని కాదు. Hmm. వాళ్ళలో ఉన్న చిన్న మనసులని, ఆ చిన్న పసితనం ఉంటుంది, అన్మెట్ ఇమోషనల్ నీడ్ పసితనము వాళ్ళని చేసుకుంటారు. Okay. అది ముందు బయటపడదు. లవ్లో బయటపడది. లవ్ మ్యారేజ్ చేసుకున్న ముందు, మ్యారేజ్ ముందుకు బయటపడది. మ్యారేజ్ తర్వాత స్లోగా ఓవర్ ఏ పీరియడ్ బయటకు వస్తాయి. Okay. అవి ఎప్పుడు వస్తాయంటే అన్ని ఆడంబరంగా ఉండి గుడ్ టైమ్స్లో, హ్యాపీ మూమెంట్స్లో బయటకు రావు. Hmm. టఫ్ టైమ్స్లో, స్ట్రగ్లింగ్ టైమ్స్లో, టెస్టింగ్ టైమ్స్లో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. కుప్పలు Okay. కుప్పలు బయటకు వచ్చేస్తాయి. Hmm. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఎలా మారాన్ చేస్తారు అంటే ఎలా డిఫెండ్ చేసుకుంటారు, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్, నాకే కావాలా, ఇదే కావాలనేది అన్మెట్ నీడ్స్. దిస్ ఈజ్ వన్ కాస్మెటిక్ సైట్స్. ఓకే, Okay. అది కాకుండా సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి.